హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో 2016 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో జాతీయ ఆదాయం టాపిక్ నుంచి అడిగిన బిట్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 110. అంతర్జాతీయ వర్తకంతో సంబంధం కలిగిన ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి హెచ్చుగా లేదా తక్కువగా ఉండవచ్చు. అందుకు గల కారణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ పారిశ్రామిక రంగ వృద్ధి, సెకండ్ వ్యవసాయ రంగ వృద్ధి, థర్డ్ నికర విదేశీ మిగులు, ఫోర్త్ తరుగుదల రేటు. ఇక్కడ అంతర్జాతీయ వర్తకంతో సంబంధం కలిగిన ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపిని స్థూల జాతీయోత్పత్తితో అంటే జిఎన్పితో పోలిస్తే హెచ్చు తగ్గులు దేనివల్ల వస్తాయండి? జిఎన్పి మనకి స్థూల దేశీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తికి హెచ్చు తగ్గులు ఎందుకు వస్తాయంటే మనకి అంతర్జాతీయంగా నికర విదేశీ మిగులు అనేది అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది దీని మీద ఒకవేళ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ వీటి మీద ఆధారపడి ఉంటుంది, ఎగుమతులు మరియు దిగుమతుల మీద. ఒకవేళ మన ఎగుమతులు ఎక్కువగా ఉంటే ఇది ప్లస్ ఉంటుంది, దిగుమతులు ఎక్కువగా ఉంటే ఇది మైనస్ ఉంటుంది. అది ఆల్రెడీ మనం స్టాటిక్ డాటాలో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతి, మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి మనకు రిసిపియెంట్స్ వస్తాయి, అంటే మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది. ఒకవేళ దిగుమతులు ఎక్కువగా చేసుకుంటే ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది మైనస్లో వస్తుంది. అంటే మనకి జీడిపిలో హెచ్చు తగ్గులు అనేవి దేని మీద ఆధారపడి ఉంటుంది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నికర విదేశీ మిగులు మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నికర విదేశీ మిగులు. నెక్స్ట్ క్వశ్చన్ 126. కింది వ్యాఖ్యలను గమనించండి. ఏ. ఒక యూనిట్ ఉత్పాదితాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే మూలధన యూనిట్ల సంఖ్యను మూలధన ఉత్పత్తి నిష్పత్తి తెలియజేస్తుంది. బి. ఒక సమయంలో వివిధ రంగాల మూలధన ఉత్పాదకతను మూలధన ఉత్పత్తి నిష్పత్తి తెలుపుతుంది. సి. జాతీయ పొదుపు నిష్పత్తితో పాటు మూలధన ఉత్పత్తి నిష్పత్తి జాతీయ ఆదాయ వృద్ధి రేటును నిర్ణయిస్తుంది. డి. మూలధన ఉత్పత్తి నిష్పత్తితో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు అనుపాత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇందులో సరైనవి అడిగారు. ఒక యూనిట్ ఉత్పాదితాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే మూలధన యూనిట్ల అంటే మూలధన ఖర్చు సంఖ్యను మూలధన ఉత్పత్తి నిష్పత్తి తెలియజేస్తుంది. ఏ సరైనదే. ఒక సమయంలో వివిధ రంగాల మూలధన ఉత్పాదకతను మూలధన ఉత్పత్తి నిష్పత్తి తెలియజేస్తుంది. బి కూడా సరైనదే. జాతీయ పొదుపు నిష్పత్తితో పాటు మూలధన ఉత్పత్తి నిష్పత్తి జాతీయ ఆదాయ వృద్ధి రేటుని నిర్ణయిస్తుంది. మూలధనం ఎక్కువ ఉంటేనే ఏ దేశమైనా కూడా దేశంలో అభివృద్ధి జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మూలధన ఉత్పత్తి మీదనే మనది జాతీయ ఆదాయ వృద్ధి రేటు కూడా ఆధారపడి ఉంటుంది. మూలధనం ఎక్కువ ఉంటే పెట్టుబడులు ఎక్కువగా పెట్టవచ్చు, అభివృద్ధి కూడా కొనసాగుతుంది. అదే మూలధన ఉత్పత్తి అనేది వివిధ రంగాలలో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం ఇలా చూసుకుంటే మూలధన ఉత్పత్తి ఎక్కువ ఉంటే జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్టే. వివిధ రంగాలలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా లేకపోతే ఆ నిష్పత్తి అనేది మూలధన ఉత్పత్తి నిష్పత్తి తెలుపుతుంది. సో ఏ సమయంలో ఒక నిర్దిష్ట కాలానికి కావచ్చు, ఒక సంవత్సరానికి తీసుకుంటే వివిధ రంగాలలో ఎంతో మూలధనం ఉంది అనేది మూలధన ఉత్పత్తి నిష్పత్తి పేర్కొంటుంది. కాబట్టి ఆప్షన్ బి సరైనది. ఆప్షన్ ఏ చూసుకుంటే అవసరమైన మూలధన యూనిట్ల సంఖ్య మనకి ఎంత కావాలి. ఇప్పుడు మూలధనం అనేది మనం ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎంత మూలధనం కావాలి, దానికి ఎంత అమౌంట్ కావాలి, సంఖ్యాపరంగా కావచ్చు, అది మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ కూడా సరైనదే. ఆప్షన్ డి చూసుకుంటే మూలధన ఉత్పత్తి నిష్పత్తితో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు అనుపాత సంబంధాన్ని కలిగి ఉంటుంది, అంటే ప్రపోర్షనల్ అని అందించారు, ఇది రాంగ్. ఆప్షన్ డి అనేది రాంగ్. నెక్స్ట్ పై వ్యాఖ్యలో ఏవి సరైనవి అని ఇచ్చారు కాబట్టి ఏబిసి సరైనవి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 127. కింది వ్యాఖ్యలను గమనించండి. ఏ. జనాభాలో ఆర్థిక వృద్ధి కొద్ది భాగానికి మాత్రమే పరిమితం. బి. మూలధనం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అభివృద్ధి చెందని దేశాల మధ్య అసమానతలు నామమాత్రంగా ఉండవచ్చు. సి. అభివృద్ధి చెందని దేశాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. డి. అభివృద్ధి చెందని దేశాలలో పేదరికం అధికంగా ఉంటుంది. ఇందులో ఆప్షన్స్ చూసుకుంటే జనాభాలో ఆర్థిక వృద్ధి కొద్ది భాగానికి మాత్రమే పరిమితం. అవును, అందరికీ పరిమితం అయితే పేదరికం అనేదే ఉండదు. కాబట్టి కామన్గా ఆలోచించిన ఈ ఆప్షన్ పెట్టొచ్చు సరైనదిగా. జనాభాలో ఆర్థిక వృద్ధి కొద్ది భాగానికి మాత్రమే పరిమితం. ఆప్షన్ ఏ సరైనది. బి. మూలధనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అభివృద్ధి చెందని దేశాల మధ్య అసమానతలు నామమాత్రంగా అన్నారు. నామమాత్రంగా కాదు, ఎక్కువగానే ఉంటాయి. మూలధనమే ఒక దేశం మూలధనం ఎక్కువ ఉంటే ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతుందని అర్థం. అందులో సాంకేతికత కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నామమాత్రంగా అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ బి రాంగ్. అసమానతలు అనేది నామమాత్రంగా కాదు, ఎక్కువగా ఉంటాయి. సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందని దేశాలలో అసలు సాంకేతిక అనేది చాలా తక్కువ, అత్యల్పంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఆప్షన్ బి రాంగ్. సి. అభివృద్ధి చెందని దేశాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఆప్షన్ సి సరైనదే. డి. అభివృద్ధి చెందని దేశాలలో పేదరికం అధికంగా ఉంటుంది. కరెక్టే కదా. అభివృద్ధి చెందని దేశాలలో పెట్టుబడులు ఉండవు, ఫ్యాక్టరీస్ ఉండవు, ఉద్యోగాలు ఉండవు, పేదరికం పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలలో ఇవన్నీ సమస్యలుగా పేర్కొనవచ్చు. ఏ, సి, డి సరైనవి. ఆప్షన్స్ చూసుకుంటే సరైనవి అడిగారు కాబట్టి ఏసీడి ఎక్కడుంది? ఏసీడి థర్డ్ ఆప్షన్, సిడిఏ థర్డ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 128 చూసుకుంటే 128 క్వశ్చన్, క్రింది వాటిలో హిందూ వృద్ధి రేటుకు సంబంధించి ఏవి సరైనవి అడిగారా? సరైనవి వచ్చేసి ఆప్షన్ చూసుకుంటే వ్యవసాయ వృద్ధి రేటు, బి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు, సి సగటున సాలీన వృద్ధి రేటు సుమారు 3.5% సాధించడం, డి స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు. ఇందులో ఆప్షన్స్ చూసుకుంటే ఇందులో ఆప్షన్స్ కనపడట్లేవు. ఇక్కడ హిందూ వృద్ధి రేట్ అని ఇచ్చారు. హిందూ వృద్ధి రేట్ అనేది 3.5 ఉండాలి. హిందూ వృద్ధి రేటు 3.5. మనము జాతీయ ఆదాయం సెకండ్ వీడియోలో 3.5 కన్నా ఎక్కువ అని చెప్పుకున్నాము. అది కాదు, 3.5 కన్నా ఎక్కువ కాదు, 3.5ని హిందూ వృద్ధి రేటుగా ప్రొఫెసర్ రాజకృష్ణ గారు పేర్కొనడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. ఆ వీడియోలో 3.5 కంటే ఎక్కువ అని బిట్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ కాదు, హిందూ వృద్ధి రేటు అనేది 3.5. ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సి కరెక్ట్. హిందూ వృద్ధి రేటు 3.5. ప్రొఫెసర్ రాజకృష్ణ గారు మన భారతదేశంలో 1951 to 1981 మధ్యలో హిందూ వృద్ధి రేట్ అనేది 3.5 ఉండడం వలన దానిని హిందూ వృద్ధి రేటుగా పేర్కొనడం జరిగింది. కాకపోతే మనము ప్రీవియస్ వీడియోలో 3.5 కంటే ఎక్కువ ఉన్నదాన్ని హిందూ వృద్ధి రేట్ అని ఇచ్చాము. ఎక్కువ కాదు, హిందూ వృద్ధి రేట్ అనేది 3.5. ఇది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ సి సరైనది. ఏ వ్యవసాయ వృద్ధి రేటు కాదు, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు. బి అనేది ఇందులో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు బి సరైనదే. ఆప్షన్ డి చూసుకుంటే స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు కాదు. ఆప్షన్ బి మరియు సి రెండు కూడా సరైనవి. బి మరియు సి సరైనవి. ఆప్షన్ సెకండ్ వన్ బి మరియు సి సరైనవి. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మరియు అదే జాతీయ ఆదాయంలో వృద్ధి రేటుగా తీసుకుంటారు. దీన్ని 3.5ని హిందూ వృద్ధి రేటుగా పేర్కొంటారు. ప్రొఫెసర్ రాజకృష్ణ గారు పేర్కొనడం జరిగింది. బి మరియు సి రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 129 నెక్స్ట్ క్వశ్చన్ 129. వెనుకబాటుతనానికి కింది వాటిలో ఇవి ప్రధాన కారణాలు. ఫస్ట్ ఆప్షన్ చాలా తక్కువ తలసరి ఆదాయం, సెకండ్ మూలధన కొరత, థర్డ్ మానవ వనరుల సహజ వనరుల అల్ప ఉపయోగిత, ఫోర్త్ వన్ సనాతన సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు. ఆన్సర్
చాలా తక్కువ తలసరి ఆదాయం రైటే. మూలధన కొరత, మూలధనం తక్కువ ఉండడం వల్ల మూలధన కొరత కూడా ఒకటి కారణం అవుతుంది వెనుకబాటుతనానికి, కొరతగా ఉండడం. మానవ వనరుల సహజ వనరుల అల్ప ఉపయోగిత, అంటే మానవ వనరులను సహజ వనరులను సరిగా ఉపయోగించుకోకపోవడం. ఫోర్త్ వన్ సనాతన సాంప్రదాయ పద్ధతులు పాటించడం వల్ల కూడా వెనుకబాటుతనం అనేది ఉంటుంది. ఏఈసి అన్నీ కూడా సరైనవే. 1 2 3 4 అన్నీ కూడా సరైనవి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 1 2 3 4. నెక్స్ట్ క్వశ్చన్ 130. అమర్త్య సేన్ ఏ ఆర్థిక అంశానికి సంబంధించి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు? ఫస్ట్ ఆప్షన్ అంతర్జాతీయ అర్థశాస్త్రం, సంక్షేమ అర్థశాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అర్థశాస్త్రం. ఆన్సర్ వచ్చేసి సంక్షేమ అర్థశాస్త్రం. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఇది ఆన్సర్ వచ్చేసి సంక్షేమ అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ 131. నెక్స్ట్ క్వశ్చన్ 131. మానవ అభివృద్ధి సూచికను కొలవడానికి తలసరి స్థూల దేశీయోత్పత్తిని, విద్యారంగంలోని ఉమ్మడి స్థూల విద్యార్థుల నమోదును తీసుకుంటూ కింది వాటిలో దేనిని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది? ఏ జనాభా రేటు, ఫస్ట్ ఆప్షన్ జనాభా రేటు, సెకండ్ ఆప్షన్ శిశు మరణాల రేటు, థర్డ్ తలసరి ఆహార వినియోగం, ఫోర్త్ సగటు ఆయుర్దాయం. మానవ అభివృద్ధి సూచి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచీలో ప్రధానంగా తీసుకునే అంశాలను ఇక్కడ తలసరి స్థూల దేశీయోత్పత్తి ఇచ్చారు. తలసరి స్థూల దేశీయోత్పత్తి తీసుకుంటారు. మరియు విద్యారంగంలో అంటే విద్యను తీసుకుంటారు. తలసరి స్థూల దేశీయోత్పత్తి తీసుకుంటారు. మరియు ఇందులో ఆప్షన్స్లో సగటు ఆయుర్దాయం, ఆరోగ్యం తీసుకుంటారు. ప్రధానంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 3 అంశాలను పరిగణిస్తారు. 1 ఆరోగ్యం, 2 విద్య, 3 ఆదాయం. ఇవన్నిటిని ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. ఇక్కడ తలసరి స్థూల దేశీయోత్పత్తి ఇచ్చారు మరియు విద్య ఇచ్చారు. మళ్ళీ ప్రధానంగా వచ్చేసి మూడవ అంశం వచ్చేసి సగటు ఆయుర్దాయం. ఆరోగ్యం మంచిగా ఉంటే ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఆన్సర్ సగటు ఆయుర్దాయం. ఏం లేదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రధానంగా తీసుకునే అంశాలను ఇక్కడ క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. అది చూసుకోండి. రీసెంట్గా కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రావడం జరిగింది. అప్డేట్స్ వచ్చేసి నేను సపరేట్ వీడియోస్ చేస్తాను, జాతీయ ఆదాయం మరియు డెమోగ్రఫీ రిలేటెడ్. మళ్ళీ బడ్జెట్ వచ్చింది, ఎకనామిక్ సర్వే కూడా, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ మరియు తెలంగాణ ఇండియా బడ్జెట్స్లు అన్నీ సపరేట్ వీడియోస్ చేస్తాను. వీలైతే అవి కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ 135 క్వశ్చన్. పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే వచ్చేది ఏమిటి? ఇందులో ఆప్షన్స్ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు, సెకండ్ వన్ తలసరి ఆదాయ వృద్ధి రేటు, థర్డ్ వన్ జనాభా వృద్ధి రేటు, ఫోర్త్ వన్ వ్యయార్హ ఆదాయ వృద్ధి రేటు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు. పొదుపును మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు వస్తుంది. 139. కింది వాటిలో జాతీయ ఆదాయాన్ని రాబట్టడానికి కలపవలసిన అంశాలు ఏవి? అన్ని బదిలీ చెల్లింపులను కలపడం, బి ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువలను కలపడం, సి అన్ని ఉత్పత్తి కారకాలకు చేసే అన్ని చెల్లింపులను కలపడం, డి సృష్టించబడిన అన్ని ఆదాయాలను కలపడం. ఇందులో కరెక్ట్ చూసుకోవాలి. ఏ అన్ని బదిలీ చెల్లింపులు అని ఇచ్చారు. ఏ రాంగ్. బదిలీ చెల్లింపులు అనేవి ప్రజల ఆదాయంలో కలుస్తాయి కానీ జాతీయ ఆదాయంలో కలపవు. ఏ రాంగ్. బి ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువలను కలపడం, ఇది సరైనదే. సి అన్ని ఉత్పాదక కారకాలకు అన్ని చెల్లింపులు, ఇది కూడా సరైనదే. సృష్టించబడిన అన్ని ఆదాయాలను కలపడం. బిసిడి ఆప్షన్ బిసిడి సెకండ్ వన్ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 140. 1949లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన జాతీయ ఆదాయ కమిటీలో కింది వారిలో సభ్యులు ఎవరు? సభ్యులు ఇచ్చారు. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఏ ఆచార్య పిసి మెహ్లనోబిస్, బి ఆచార్య డిఆర్ గాడ్గిల్, సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డి ఆచార్య వికేఆర్వి రావు. ఆన్సర్ వచ్చేసి ఏబిడి. పిసి మెహ్లనోబిస్ అధ్యక్షుడు, పిసి మెహ్లనోబిస్ అధ్యక్షుడు. డిఆర్ గాడ్గిల్ మరియు వికేఆర్వి రావు వచ్చేసి సభ్యులు. వీరిద్దరు సభ్యులు. ఆచార్య పిసి మెహ్లనోబిస్
అధ్యక్షుడు. 1949 ఆగస్టు 4న 1949 ఆగస్టు 4న ఈ కమిటీ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ వేయడం జరిగింది. ఇది కూడా ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. పిసి మెహ్లనోబిస్ అధ్యక్షతన 1949 ఆగస్టు 4న జాతీయ ఆదాయ కమిటీ వేయడం జరిగింది. అందులో సభ్యులు వచ్చేసి డిఆర్ గాడ్గిల్, వికే ఆర్వి రావు. ఆన్సర్ ఏబిడి. ఏబిడి ఎక్కడుంది? ఆన్సర్ ఏబిడి. 4th వన్ ఏబిడి. నెక్స్ట్ క్వశ్చన్ 141. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు? ఏ ఆదాయ పద్ధతి, బి ఉత్పత్తి పద్ధతి, సి వ్యయ పద్ధతి, డి వినిమయ పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి, ఆదాయ పద్ధతి మరియు ఉత్పత్తి పద్ధతి. వ్యయ పద్ధతి అనేది ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో వ్యయ పద్ధతిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోలో, ప్రీవియస్ వీడియోస్లో. ఒకవేళ చూడని వారు ఉంటే చూడండి. వ్యయ పద్ధతిని అభివృద్ధి చెందిన దేశాలలో తీసుకుంటారు. భారతదేశంలో ఎక్కువగా వచ్చేసి ఆదాయ పద్ధతి మరియు ఉత్పత్తి పద్ధతిని తీసుకుంటారు. ఏ మరియు బి. ఆప్షన్ ఫస్ట్ ఏ మరియు బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 142. 1999 to 2000 నుంచి 2013 to 2014 వరకు గల కాలంలో స్థూల దేశీయ ఉత్పత్తిలో ద్వితీయ రంగ వాటాలో ఎటువంటి మార్పు జరిగింది? ఆప్షన్స్ అధిక పెరుగుదల. ఫస్ట్ వన్ అధిక పెరుగుదల, సెకండ్ వన్ నామమాత్రపు పెరుగుదల, థర్డ్ వన్ నామమాత్రపు తగ్గుదల, ఫోర్త్ అధిక తగ్గుదల. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నామమాత్రపు పెరుగుదల. ద్వితీయ రంగంలో మనకి నామమాత్రపు పెరుగుదల రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 143. ప్రస్తుత ఏడాదిలో నికర జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల సూచితో హెచ్చించి ప్రస్తుత సంవత్సరపు ధరల సూచితో భాగిస్తే ఏమి వస్తుంది? తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి, వాస్తవిక నికర జాతీయోత్పత్తి, వాస్తవిక వ్యయార్హ ఆదాయం. ఆన్సర్ వచ్చేసి వాస్తవిక నికర జాతీయోత్పత్తి. ప్రస్తుత ఏడాదిలో నికర జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరంతో ధరల సూచితో అన్నారు కాబట్టి ఇక్కడ వాస్తవిక నికర జాతీయోత్పత్తి అనేది వస్తుంది. ధరల సూచిని బేస్గా తీసుకొని ప్రస్తుతాన్ని లెక్కిస్తారు కాబట్టి వాస్తవిక నికర జాతీయోత్పత్తి అనేది వస్తుంది. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 144. జాతీయ ఆదాయంపై గల కింది వివరణలో ఏది సరైనది? ఫస్ట్, జాతీయ ఆదాయంలో అద్దెలు, పన్నులు, పింఛన్లు, సబ్సిడీలు భాగంగా ఉంటాయి. సెకండ్ వన్ ప్రభుత్వ రంగ వ్యయం, ఎన్నికల వ్యయం, న్యాయ వ్యవస్థ వ్యయం జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. థర్డ్ వన్ అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. ఫోర్త్ వన్ 2 సార్లు లెక్కించడం, బదిలీ చెల్లింపులు, అప్పులు, దిగుమతులు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. ఇందులో ఫోర్త్ వన్ కాదు, బదిలీ చెల్లింపులు అనేవి ఇందులో రావని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ అద్దెలు, పన్నులు, పింఛన్లు ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇవన్నీ జాతీయ ఆదాయంలో ఉండవు. సెకండ్ వన్ ప్రభుత్వ రంగ వ్యయం, ఎన్నికల వ్యయం సెకండ్ వన్ కూడా ఉండదు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 147. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది? ఫస్ట్ వన్ నీతి ఆయోగ్, సెకండ్ ప్రణాళిక సంఘం, థర్డ్ విత్త సంఘం, ఫోర్త్ కేంద్రీయ గణాంక సంఘం. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కేంద్రీయ గణాంక సంఘం సిఎస్ఓ. స్వతంత్ర్యానంతర భారతదేశంలో అని ఇచ్చారు కాబట్టి సిఎస్ఓ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఎన్ఎస్ఓ చేస్తుంది. ఎన్ఎస్ఓ అనేది 2019 మే 23rd సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ మర్జ్ చేసి అంటే కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిని జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ అని అడిగితే మాత్రం ఎన్ఎస్ఓ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ స్వతంత్రానంతర భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ అని ఇచ్చారు కాబట్టి కేంద్రీయ గణాంక సంస్థ అదే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 149 క్వశ్చన్ చూడండి.
ఇందులో మళ్ళీ చెప్తున్నా, ఇందులో నేషనల్ ఇన్కమ్ మరియు డెమోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే చూస్తున్నాం. 149 క్వశ్చన్. జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏమి పొందగలం? తలసరి ఆదాయ వృద్ధి రేటు, వాస్తవిక ఆదాయ వృద్ధి రేటు, వ్యయార్హ ఆదాయ వృద్ధి రేటు, నికర జాతీయోత్పత్తి వృద్ధి రేటు. ఆన్సర్ తలసరి ఆదాయ వృద్ధి రేటు. జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 150 క్వశ్చన్ చూడండి, లాస్ట్ వన్. ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలే వ్యష్టి ఆదాయాన్ని ఏమంటారు? ఫస్ట్ వ్యయార్హ ఆదాయం, సెకండ్ తలసరి ఆదాయం, థర్డ్ వాస్తవిక ఆదాయం, ఫోర్త్ జాతీయ ఆదాయం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ వ్యయార్హ ఆదాయం. పన్నులు చెల్లించగా మొత్తము మిగిలే ఆదాయమే వ్యష్టి ఆదాయం లేదా వ్యయార్హ ఆదాయం. దాన్నే వ్యక్తిగత ఆదాయం అని కూడా అంటారు. ఇతను ఈ వ్యక్తిగత ఆదాయం లేదా వ్యయార్హ ఆదాయం అనేది స్వంతంగా ఎటువంటి ఖర్చులైనా చేసుకోవచ్చు, ఎందుకంటే పన్నులన్నీ ఆల్రెడీ తీసివేయగా మిగిలిందే వ్యయార్హ ఆదాయం కాబట్టి. ఇలా టాపిక్ వైజ్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ టాపిక్ వైజ్ అన్ని చాప్టర్స్లో అన్ని సబ్జెక్ట్స్కి చేస్తాను. వీలైతే జాతీయ ఆదాయం ఇంకా చెప్పాల్సి వస్తే ఒక నిమిషం. జాతీయ ఆదాయం మరియు డెమోగ్రఫీ జనాభా శాస్త్రంలో ఇంకా డాటా కంప్లీట్ అవ్వలేదు. డాటా రిలేటెడ్ వచ్చేసి సపరేట్ వీడియోస్ చేస్తాను. మరియు ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ మరియు బడ్జెట్ తెలంగాణ మరియు ఇండియా అవి సపరేట్ వీడియోస్ చేస్తాను. మరియు జాతీయ ఆదాయం మరియు జనాభా శాస్త్రం రిలేటెడ్ డాటా మరియు సూచీలు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అవన్నీ కూడా సపరేట్ వీడియోస్లో చేస్తాను. ఇప్పటికే వీడియో లెంతీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.